వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్, ఈ వాల్యూ ఎంత అన్నాడు. ఆన్సర్ చూడండి. ఇది ఏ రూపంలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని ఏ, దీన్ని బి అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఈ ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ దాన్ని సబ్ట్రాక్షన్ చేయండి. ఈ వచ్చిన ఈ వాల్యూస్ని మల్టిప్లై చేయండి. 99.6 ప్లస్ 0.4. ఈ పాయింట్ని ఈ పాయింట్ కిందకు వచ్చేటట్టుకు మాత్రం వేయాలి, అంతేగాని ఇక్కడ వేసుకుని యాడ్ చేయకూడదు అనమాట. ప్లస్ చేయండి. 6 + 4 అంటే 10. 0 ఇక్కడ వేసుకుని 1 ఇక్కడ వేసుకోండి. నెక్స్ట్ పాయింట్ పెట్టుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. 9 + 1 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 0 రాసుకుని 1 క్యారీ. 9 + 1 ఏమవుతుంది? మళ్ళీ 10. అప్పుడు మనకు వచ్చి 99.6 ప్లస్ 0.4 వాల్యూ ఎంత వచ్చింది? 100 వేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ మైనస్ బి చేయండి. ఏ మైనస్ బి అంటే 99.6 మైనస్ 0.4 సబ్ట్రాక్షన్ చేయండి. 6 - 4 అంటే ఎంత? 2 వస్తుంది. పాయింట్ యాజ్ టీస్గా పెట్టండి. 9 - 0 9 ఉంది కదా, 9. ఇప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చింది? 99.2. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఎలా చేయాలి? 99.2 × 110 × 10 కింద రాసుకోవచ్చు కదా. పాయింట్ ఒక నెంబర్ తర్వాత ఉంది కాబట్టి ఒక పాయింట్, ఈ 0 పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 9920. ఆన్సర్ వచ్చి మనకి 9920. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 90 డిగ్రీలు ఉన్న త్రిభుజాన్ని ఈ త్రిభుజం అంటారు. ఆప్షన్స్: అల్పకోణ త్రిభుజం, అధిక కోణ త్రిభుజం, లంబకోణ త్రిభుజం, సమబాహు త్రిభుజం. ఆన్సర్ చూడండి. ఒక కోణం 90 డిగ్రీలు అంట, అయితే అది ఏ త్రిభుజం అని అడుగుతున్నారు. త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a = 4x² + y² - 6xy, b = 3y² + 12x² + 8xy, మరియు c = 6x² + 8y² + 6xy అయితే a + b + c ఎంత అంటున్నాడు. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చాడు. మనకి ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. a + b + c = ఎంత అంటున్నాడు. చూడండి, యాడ్ చేయండి. ఫస్ట్ x² కోఎఫిషియంట్ అన్నిటిని యాడ్ చేయండి. ఇక్కడ ఏలో ఎంత ఉంది? 4x², బిలో 12x², సిలో 6x² ఉంది. వీటిని యాడ్ చేయండి. 4x² + 12x² ఎంత అవుతుంది? 16x². 16x² + 6x², 22x². చూడండి, 22x². ఈ 3 ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి. థర్డ్ ఆప్షన్ చూడండి, 22x². చూడండి, థర్డ్ ఆప్షన్లో 22x² + 12x² అని ఉంది కదా. x² కాదు, అది y² అనమాట. మనం ఈ ఫస్ట్ ఒక్కటి చేస్తే చాలు, సమ్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మనకి 22 అనేది 4 ఆప్షన్స్లో ఒక దాంట్లోనే ఉంది కదా, థర్డ్ ఆప్షన్లో. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. p/q రూపంలో ఉండే సంఖ్యల సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు? అసలు p/q రూపంలో ఉండే అక్షరాలను ఏమంటారు? అకర్ణీయ సంఖ్యలు అంటాం కదా. అకర్ణీయ సంఖ్యల్ని మరి ఏ అక్షరంతో చూపిస్తారు? ఆప్షన్స్ చూడండి. n, q, z, w. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి అకర్ణీయ సంఖ్యల్ని q అనే అక్షరంతో సూచిస్తారు. అంటే p/q రూపంలో ఉన్న అక్షరాలని q అనే లెటర్తో సూచిస్తారు. ఆన్సర్ వచ్చి q. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తలంలోని 2 రేఖలు ఖండించుకొనకపోతే ఆ రేఖలను ఇలా అంటారు. ఆప్షన్స్: ఖండన రేఖలు, సమాంతర రేఖలు, లంబ రేఖలు, తిర్యక్ రేఖలు. ఒక తలంలో 2 రేఖలు ఉన్నాయంటే వాటిని ఖండించుకోలేదు. ఖండించుకోకపోతే ఆ రేఖలను ఏమంటారు? సమాంతర రేఖలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సమాంతర రేఖలు.